హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో అమ్మ అండ్ పిన్ని కూడా హైదరాబాద్కి అయితే వచ్చారు. సో అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి. అమ్మ మన ఇంటికి వస్తుందంటే ఎంతో స్పెషల్ కదా. సో వాళ్ళు మన కోసం తెచ్చినవి ఏదైనా సరే అది లవ్ అని చెప్పాలి. సో ఇక్కడ దొరకవని కాదు, అక్కడ ఊర్లో దొరికేవి మన కోసం వాళ్ళు చేసినవన్నీ కూడా ఈ వీడియోలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ టైం వీడియోలో కనబడుతున్నారు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పచ్చడి, టమాటా పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఎండు కొబ్బరి, బెల్లం కుందాలు. ఇదేం బెల్లం? ఇది ఈ బెల్లం ఇది ఉండలు చేసుకునే బెల్లం, అదే నువ్వులు చేసి బెల్లం. ఇంకో బెల్లం ఎంత తెచ్చో? ఇదేంటి? ఇదేమో టీలో వేసుకుని బెల్లం పౌడర్ చేసుకోవాలా? పౌడర్ చేసుకోవాలి. ఇది చింతపండు, ఇది రెండు చింతపండు ఎండబెట్టి చింతపండు పిక్క తీసి ఎండబెట్టేసి కవర్ లో పెట్టి రాయి ఎత్తు పెట్టి అట్లా చేసావా? అప్పుడు ఇలా అచ్చిలాగా వస్తుంది. ఎన్ని కేజీస్ ఇది? ఇదా 8 కేజీ. ఇంటి పక్కన ఫ్యాక్టరీ ఉంది, జీడిపప్పు ఫ్యాక్టరీ. ఇది జీడిపప్పు మా ఇంటి పక్కనే ఫ్యాక్టరీ ఉంది. ఎన్ని ప్యాకెట్స్, ఎన్ని కేజీస్ తెచ్చావు? 3 కేజీలు. అది ఒక్కొక్కటి హాఫ్ కేజీ ప్యాకెటా? హాఫ్ కేజీ. ఇది ఫస్ట్ క్వాలిటీయా? నెంబర్ 1 కేజీ 800. ఇవేంటి ఇందులో ఉన్నాయి? ఇవి జంతువులు సోల్ అంటే రాగులు ప్యూరా? నీకు అడిగేసి తెచ్చో కింద ఆడించుకోవాలి. ఇవి తెలపిండి, అదే నూనె ఆడించి నువ్వులు ఆడిస్తారు నూనె కోసం, దానికి వచ్చింది తెలపిండి. ఇది వడియాలు పెట్టాం. ఈ ఎవ్వరికి తెలియదు. వీటిని ఏమంటారంటే తెలగపిండి వడియాలు అంటారు. దగ్గరగా చూపించు. తెలపిండి వడియాలు అంటారు. చాలా బాగుంటది పెరుగన్నంలోకి, అంబలు రాగి జావలోకి. ఇవేంటి ఎవరు తెచ్చారు? ఈ కాజాలు, కాకినాడ కాజాలు, గొట్టం కాజాలు. కోటయ్య కాజానా? ఇది ఇది కాకినాడ కాజా. ఇది కాకినాడ కాజా, మడత కాజా. ఇది కాకినాడ బేకరీలో తయారయ్యి కేకు, రవ్వ కేకు స్పెషల్ గా తయారు చేస్తారు. చాలా బాగుంటది. ఇది చాలా టేస్ట్ గా ఉంటది. నెయ్యి వేసి కూడా చేస్తారు, చాలా బాగుంటది. ఇవేంటి? ఈ బూడి గుమ్మడికాయ వడియాలు, మినపప్పు, బూడి గుమ్మడికాయ వడియాలు పెట్టాం. ఈ మజ్జి మిరపకాయలు, ఇట్లా ఇంకోటి ఏదో కూడా అంటారు కదమ్మా, చల్ల మిరపకాయలు కూడా అంటారు, మజ్జి మిరపకాయలు అంటారు. చాలా బాగుంటాయి. ఇవి చాలా చాలా బాగుంటాయి. పెరుగన్నంలోకి, సాంబార్లోకి చాలా టేస్ట్ గా ఉంటుంది. రెడీ. ఇవి చెట్టు నుంచి కోసిన మిరియాలు, వచ్చినాలి నెంబర్ 1. ఎప్పటికప్పుడు చెట్టు దగ్గర తీసుకుని వచ్చినాయి. ఏజెన్సీ. ఇది కరక్కాయ పొడం, కరక్కాయ ఎండి పెట్టి, కరక్కాయ, ఉసిరిపప్పు, వాము, కానిక్కాయ, 4 రకాలు. ఇది కానిక్కాయ అంటే ఇడదమ్మా. కానిక్కాయ అంటే ఇలా ఉంటది, రౌండ్ గా ఉసిరికాయ అంత ఉంటది. ఈ 4 కూడా ఎండబెట్టేసి, కరక్కాయ చెదగొట్టి దాంట్లో ఉన్న పొలుకు తీసేసి, ఆ బెరడంతా ఎండబెట్టేసి, వాము కూడా ఎండబెట్టేసి, ఉసిరిపప్పు ఎండబెట్టేసి, తానిక్కాయ చెదగొట్టి ఎండబెట్టేసి, ఈ 4 కలిపి మిక్సీ చేసి ఇది పౌడర్. ఇది దేనికి? ఇదంటే మరి ఇవన్నీ తీపని ఇవన్నీ తింటారు కదా, స్వీట్లు ఆటలు అన్ని తింటారు కదా, పైచ్యం చేస్తుంది.
అందుకని వైద్యం చేసిన తర్వాత దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, అన్ని వస్తాయి. అందుకని ఇది వారానికి ఒకసారైనా డికాషన్ లా వేడి నీళ్ళు మరగబెడేసి అందులో మనిషికి ఒక స్పూన్ చెప్పుని వేసుకొని నిమ్మకాయ పిండుకొని చల్లారిపోయిన తర్వాత ఇది తాగితే కఫం అంతా పోతుంది. దగ్గు రాదు, జలుబు రాదు, పైత్యం కూడా రాదు. ఇది చాలా బాగుంటది. ఇది సొంత తయారు అన్నమాట, కొన్నారు కాదు. ఎన్నిసార్లు తాగాలి? రోజుకి ఎన్నిసార్లు తాగాలి? లేదా రోజు కాదు, వారానికి ఒకసారి మనిషికి ఒక స్పూన్. డికాషన్ లాగా ఎలా డికాషన్ ఎలాగా చేసుకుంటాం అలా మరబెడేసి వడకడేసి చల్లారిపోయాక నిమ్మకాయ పిండేసి గోరువెచ్చగా తాగాలి. ఈ పౌడర్ చాలా మంచిది ఒంటికి, చాలా ఆరోగ్యం. ఇంకా హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు ఈ పౌడర్ తాగితే. ఫ్రీ మోషన్ అవుతుంది. 4 అవుతాయి, ఒక స్పూన్కి 4 అవుతాయి. కడుపులో ఏం ఉండదు, మొత్తం అంతా కడిగేస్తుంది. కొన్న పౌడర్ కూడా ఇలా ఉండదు. రెమెడీ కూడా చెప్పేసింది మా పిన్ని, ట్రై చేయండి.